వెల్కమ్ టు ఎల్జేసీ న్యూస్ టీవీ 46. సెక్స్ వర్కర్ల హక్కులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు. ఆర్టికల్ 21 వర్తిస్తోంది. స్వచ్ఛంద వ్యభిచారంపై సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన స్పష్టతనిచ్చింది. జస్టిస్ జేబీ పర్దివాలా మరియు జస్టిస్ ఆర్ మహాదేవన్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు సెక్స్ వర్కర్ల రాజ్యాంగబద్ధమైన హక్కులను పునరుద్ఘాటించింది. ఈ తీర్పులోని ముఖ్యమైన మార్పులు మరియు మార్గదర్శకాలు ఇవే. స్వచ్ఛంద వృత్తిగా ఎంచుకోవడం నేరం కాదు, జీవించే హక్కు. 18 సంవత్సరాలు నిండిన ఏ వయోజనుడైనా తన సొంత ఇష్టపూర్వకంగా సెక్స్ వర్క్ ను వృత్తిగా ఎంచుకుంటే అది నేరం కాదు. ఆర్టికల్ 21 రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 21 పరిధిలోని లైంగిక కార్మికులు కూడా వస్తారని, మిగతా వృత్తి నిపుణులు లాగే వారికి కూడా సమాన రక్షణ, గౌరవం ఉంటాయని కోర్టు స్పష్టం చేసింది. పోలీసుల వేధింపులకు చెక్, అరెస్టులు చెల్లవు. సెక్స్ వర్కర్లు తమ స్వచ్ఛంద సమ్మతితో ఈ వృత్తిలో ఉన్నప్పుడు పోలీసులు వారిని వేధించడం, అరెస్టు చేయడం లేదా క్రిమినల్ చర్యలు తీసుకోవడం చట్టవిరుద్ధం. బలవంతపు తరలింపులు వద్దు. వ్యభిచార గృహాలపై దాడులు జరిగినప్పుడు మేజర్లైన సెక్స్ వర్కర్లను వారి ఇష్టానికి వ్యతిరేకంగా బలవంతంగా రెస్క్యూ హోమ్స్ లేదా షెల్టర్స్ హోమ్స్ కు తరలించకూడదు. కండోమ్స్ సాక్ష్యం కాదు. ఒక సెక్స్ వర్కర్ల వద్ద కండోమ్లు లభ్యమైతే దాన్ని వారు తప్పు చేస్తున్నారనడానికి నేర నిరూపణ సాక్ష్యంగా పరిగణించరాదు. వారి వ్యక్తిగత గోప్యతను పోలీసులు గౌరవించాలి. ఏది నేరం? లైంగిక కార్మికులకు వ్యక్తిగత హక్కులు ఉన్నప్పటికీ చట్టం ప్రకారం కింద పనులు ఇప్పటికీ తీవ్రమైన నేరాలుగా పరిగణించబడతాయి. వ్యభిచార గృహాలు నడపడం, ఇతరులను బలవంతంగా ఈ వృత్తిలోకి లాగడం, మానవ అక్రమ రవాణాకు పాల్పడ్డం,